హలో, వెల్కమ్ టు మార్క్ టీవీ. ఈ రోజు మన గెస్ట్ జడ్జి రామకృష్ణ గారు. నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం లలిత్ గారు. సార్, కూటమి ప్రభుత్వము ఏర్పడి ఏడాది పూర్తయింది సార్. ఈ సందర్భంగా కూటమికి చెందిన నాయకులు కానివ్వండి, కొంతమంది ప్రజలు కానివ్వండి, చంద్రబాబు నాయుడికి వేసిన ప్రశ్న ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి అనే భూతం మళ్ళీ వస్తుందా, ఆ భూతం భూస్థాపితం కాలేదా అనే ఆసక్తికరమైన చర్చలు లేవనెత్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు అంతగా భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఒక భూతంలాగా ఎందుకు చూస్తున్నారు సార్? లలిత్ గారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కొన్ని టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తాను అంటూ ఆయనే చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా రాజకీయాలలో ప్రతిపక్ష పార్టీలు, వ్యతిరేక పక్షాలు ఉండడం సహజం. కానీ జగన్మోహన్ రెడ్డి విషయం వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు తన జీవిత కాలంలో ఏ రోజు కూడా ఒక వ్యక్తి పైన అంత బలంగా మాట్లాడిన సందర్భాలు లేవు. ఆయన ముఖ్యంగా తన రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఎప్పుడు కూడా అంత భూస్థాపితం చేస్తానని కానీ ఇంకోటి చేస్తానని కానీ ఎప్పుడు ఆయన మాట్లాడిన సందర్భాలు లేవు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంకి వచ్చేసరికి ఆయన అంత ఘాటుగా ఎందుకు స్పందించారని మనము గత 5 సంవత్సరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను చూడవలసి వస్తుంది. అంటే ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన చేసినటువంటి అరాచకము, ఆయన చేసినటువంటి దుర్మార్గపు చర్యలు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ప్రజాస్వామ్యవాదులను అందరినీ కూడా బాధించాయి, అందరినీ భయపెట్టాయి. అటువంటి వ్యక్తి మళ్ళీ రాజకీయంగా పుంజుకొని మరొక్కసారి ఒక ముఖ్యమంత్రిగా వచ్చాడంటే తర్వాత ఇంకా మిగిలేది కేవలం బూడిదే అన్న సంగతి చంద్రబాబు నాయుడు గ్రహించినట్లుగా ఉందని నేను భావిస్తున్నాను. అందుకే జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయాలి అంటే ఆయన ఉద్దేశం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయాలి, ఆ విధంగానే నేను పనిచేస్తానన్న ఒక బలమైన సంకేతాన్ని ప్రజలకు ఇచ్చారు, పార్టీలో ఇచ్చారు. బాగానే ఇప్పుడు చూడాలి సార్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కింద ఆయనతో పాటు పనిచేసిన ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా. ఎప్పుడు కూడా ఆయన ఒక వ్యక్తిని రాజకీయంగా భూస్థాపితం చేయాలనే మాట్లాడిన సందర్భాలు మనం ఎప్పుడు వినలా. అంటే ఇక్కడ ఈ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ అమరావతిని మళ్ళీ ఛిద్రం చేస్తాడు, పోలవరాన్ని పట్టించుకోకుండా వదిలేస్తాడు, మళ్ళీ రాష్ట్రం ఒక 10-20 ఏళ్ళు వెనుకకు పోతుందనే భావనతోనే మళ్ళీ 29లో జగన్మోహన్ రెడ్డి వస్తే ఎలా అనే పరిస్థితి ఏర్పడినప్పుడు వీళ్ళకి సమాధానంగా రాజకీయంగా భూస్థాపితం చేస్తారన్నట్లు మనం అనుకోవాలి సార్ చంద్రబాబు నాయుడు. ఇక్కడ లలిత్ గారు, చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయింది అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి విషయంలో. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో పెట్టుబడులకు రావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, చాలా కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు, చాలా కంపెనీలతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో, మళ్ళీ మమ్మల్ని మధ్యలో తరిమేస్తాడేమో, మళ్ళీ మా కంపెనీలు లాగేసుకుంటాడేమో, మళ్ళీ మా కంపెనీలు పని చేయకుండా చేస్తాడేమో, లేకపోతే మేము 50% 60% ముడుపులు చెల్లిస్తేనే మేము ఆ కంపెనీని రన్ చేయగలుగుతామేమో, ఇటువంటి సమస్యలు మాకు వస్తాయని ఈ పారిశ్రామికవేత్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి చంద్రబాబు గారికి చెప్పడం వల్ల చంద్రబాబు నాయుడు గారు చాలా షాక్ గురయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంతగా భయపెడతాడా జనాల్ని కానీ పారిశ్రామికవేత్తలను కానీ? తర్వాత ఏమన్నాడు? అమరావతిని నేను ఒప్పుకోను అంటున్నాడు. ఆయన ఇక్కడ డిక్లేర్ చేశాడు, అమరావతి ఒప్పుకోము రాజధాని కానీ. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి?
మళ్ళీ 3 రాజధానులు అంటాడా, 30 రాజధానులు అంటాడా, ఏదో మా కొత్త పదం అయితే తీసుకొస్తారు. అమరావతిని రాజధానిని నొప్పుకోనన్న తర్వాత రాజధాని పైన ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంతా అమరావతి రాజధాని పైన చూసుకుంటున్నాం మనం. అంటే కొత్త రాజధాని నిర్మాణం అవుతుంది, కొత్త రాజధానిలో పెట్టుబడిదారులు వస్తారు, కొత్త రాజధానిలో అన్ని సౌకర్యాలు కలుగుతాయి, కొత్త రాజధానిలో ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి, కొత్త రాజధానిలో ఆదాయ వనరులు పెరుగుతాయి, కొత్త రాజధానిలో బ్రతకడానికి అవకాశం ఉంటుంది, దాని ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఇటువంటి కలలు కంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ మనలాంటి వాళ్ళు కానీ ఒక్కసారిగా మళ్ళీ అమరావతి డమాల్ అన్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి వచ్చి, మళ్ళీ పరిస్థితి ఎక్కడికి వెళ్తుంది? ఇంకోసారి ఆ విధమైనటువంటి ఇది జరిగిందంటే ఇంకా కోలుకోవడానికి 20 ఏళ్ళు కదా 2 తరాలు మాత్రం పడుతుందని నేను భావిస్తున్నాను. అందుకనే జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాజకీయ శక్తిని రాజకీయంగా భూస్థాపితం చేయాలని చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకోవడం చాలా శుభ పరిణామం. చంద్రబాబు నాయుడు గారు చాలా సాఫ్ట్ గా ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారు చాలా భయపడుతూ ఉంటాడని చాలా కామెంట్స్ మనం చూస్తుంటాం. కానీ ఆయన ఆ విధంగా ఉండడానికి కూడా ఒక కారణం ఉంది. ఆయన రాజకీయ నైపేద్యం, ఆయన రాష్ట్రం మీద ఆయనకు ఉండేటువంటి అవగాహన, ఆయన కార్యక్రమాలు, ఆయన విజన్. ముఖ్యంగా ఏదో వచ్చామా దోచుకున్నామా వెళ్ళిపోయామా అని అనుకునే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కాదు కదా. ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి దిగిపోయే రోజు వరకు ఆయన పనిచేస్తూనే ఉంటాడు. ఆయన రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి, ఏ సమీక్షలు చేయాలి, ఎలా సమీక్షలు చేయాలి, ఉద్యోగస్తులను ఎలా నిద్రపోనీయకుండా చేయాలి, ఎవరిని పోనీయకుండా ఆయన నిద్రపోకుండా పని చేయడం ఒకటే తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. మరి ఆయన అంత కష్టపడి పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు మొదలెట్టిన తర్వాత ఇట్లా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ వచ్చి దాన్ని నాశనం చేసేస్తే ఎవరికైనా బాధే. కాబట్టి ఆ సందర్భంగానే ఆయన జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేయాలి అని ఏమాత్రము ఎటువంటి అదే చెప్పాడు. ఇప్పుడు రాష్ట్రానికి పోలవరం అవసరం, అదే చెప్తున్నాడు. రాష్ట్రానికి దాని అవసరం, అదే చెప్తున్నాడు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన అవసరం, అదే చెప్తున్నాడు. సంక్షేమ పథకాలు అవసరం, అదే చెప్తున్నాడు. ఆయన అభివృద్ధి గురించే చెప్తూ అభివృద్ధిని ఆటంకపరిచేటువంటి ఆటంకవాదుల గురించి కూడా చెప్పాడు. అదే రాజకీయంగా అనుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నంత వరకు ఆ పని జరగదు. మిథున్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు ఉండబోతుంది? అసలు మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతాడా? ఆయన అరెస్ట్ అవుతాడా లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేస్తారా? లేరా మిథున్ రెడ్డి బెయిల్ తెచ్చుకునేంత వరకు ఆయనకు సమయం ఇచ్చేసి బెయిల్ వచ్చిన తర్వాత జస్ట్ మిస్ అయ్యాడు అని అంటారా? ఇది అరెస్ట్ జరుగుతుంది అంటారా? లలిత్ గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఏదో ఒక కోర్టు ఖచ్చితంగా ముందస్తు బెయిల్ గ్రాంట్ చేస్తుంది. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి మద్యం కుంభకోణం కేసులో జైల్లో పెడతారు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనుకుంటే కూటమి ప్రభుత్వము 2 నెలల క్రితమే ఈ పని చేసి ఉండేది. వాళ్లకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు కాబట్టి సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ పై నిర్ణయం తీసుకునే వరకు మేము మిథున్ రెడ్డి అరెస్ట్ చేయమంటూ చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు ఏదైనా నిర్ణయం తీసుకొని ఒకవేళ యాంటిసిపేటరీ బెయిల్ డిస్మిస్ చేస్తే ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాడు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎలా వచ్చింది కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్, ఆ విధంగానే బెయిల్ రావచ్చునేమో. కాబట్టి మిథున్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అని నేనైతే భావించట్లేదు. మిథున్ రెడ్డిని టచ్ చేసేటువంటి అవకాశం కానీ అవసరం కానీ కూటమి ప్రభుత్వానికి లేదు. మాకు చిత్తూరు జిల్లాలో మాకున్న సమాచారం అందరూ కూడా అనుకుంటున్నటువంటి అంశం నేను ఈరోజు చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్నటువంటి అనుబంధం అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారి యొక్క మనస్తత్వం అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి కుటుంబానికి హాని చేయాలని ఎప్పుడు అనుకోడు. పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయంగా అలాగే ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఆ విధంగా మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళ రాజకీయ అవసరాలు వాళ్ళు తీర్చుకుంటూ ఉండాలి తప్ప నిజంగానే పెద్దిరెడ్డి కుటుంబాన్ని అన్యాయం చేసిన పెద్దిరెడ్డి కుటుంబాన్ని, అవినీతి చేసినటువంటి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ప్రజలను పెద్దిరెడ్డి కుటుంబం నుంచి కాపాడాలనేటువంటి ఇంటెన్షన్ అయితే చంద్రబాబు నాయుడు గారికి లేదు. కాబట్టి కూటమిలో ఉన్న ఈ మిత్రపక్షాలు కూడా
పెద్దిరెడ్డి కుటుంబం పట్ల సానుకూలంగానే ఉన్నాయి, కానీ వ్యతిరేకంగా లేవు. అన్ని రకాలుగా చూసుకున్నప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సేఫ్ జోన్లోనే ఉన్నట్లుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే పెద్దిరెడ్డి పైన 5 సంవత్సరాల పాటు యుద్ధం చేసిన నేను ఈరోజు పెద్దిరెడ్డిని ఆ విధంగా కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వమే పెద్దిరెడ్డి కుటుంబాన్ని కాపాడుతోంది అని నాకు తెలిసినప్పటి నుంచి నేను చాలా మనోవేదన గురయ్యాను. ఇందులో నాకున్నటువంటి కష్టము, నేను పడ్డటువంటి నాకు జరిగినటువంటి నష్టము అంతా బూడిదలో పోసిన పన్నీర్ లాగా నేను భావించాను. అందుకోసమనే డబ్బున్న వాళ్ళు అందరూ ఒకటే, డబ్బున్న వాడికి కులము లేదు, మతము లేదు, వాడికి కనీసం రక్త కణాల్లో ఎర్ర రక్త కణాలలో మాటు వ్యవహారాలు నడిపేటువంటి రాజకీయ నాయకుల పైన ప్రజలు కానీ నాలాంటి వాళ్ళు కానీ ఆశలు పెట్టుకుండేది అడియాస్ అని నేను అందరికీ చెప్తున్నాను. ఒకవేళ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసి నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ విశ్వసించను. ఈ విషయం వరకు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం వరకు చంద్రబాబు విషయం వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని నేను ఘంటాపథంగా చెప్పగలను. కాబట్టి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, మిథున్ రెడ్డిని కరెక్ట్ గా విచారణ చేస్తారు. మిథున్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాల పైన కూటమి ప్రభుత్వం సరైన చర్య తీసుకుంటుందని నేను భావించట్లేదు లలిత గారు. సార్ ఇంకో ఇటు సార్ ఈ విషయంలో పెద్దిరెడ్డి విషయంలో ఒక సీఎంగా చిత్తూరు జిల్లా వాసిగా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే గనక చిత్తూరు జిల్లా ప్రజలకు ఆయన ద్రోహం చేసినట్లే కదా సార్ చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని పెద్దిరెడ్డి ఏ విధంగా చిత్తూరు జిల్లాలో అటాక్ చేసిన సందర్భాలు కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. అటువంటి పెద్దిరెడ్డి విషయంలో రాజకీయ అవసరాల కోసం కాంప్రమైజ్ కావటము ఇవన్నీ చూస్తే రేపు ఇవన్నీ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా భావిస్తారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద విశ్వసనీయత కోల్పోతాడు కదా ఇటువంటి కాంప్రమైజ్లన్నీ అయిపోతుంటే. ఇక్కడ లలిత్ గారు చంద్రబాబు నాయుడు గారు విశ్వసనీయత కోల్పోతాడు అనే దానికంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి పరుడు కాదని స్థిరపడిపోతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కష్టపడి పైకి వచ్చిన కుటుంబం, వాళ్ళు ఎప్పుడు కూడా అవినీతి చేయరు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు నిజాయితీగా చేసుకుంటారని ప్రజలు నమ్ముతారు. నమ్మి ఆ కుటుంబాన్ని ఆదరిస్తారు. చంద్రబాబు నాయుడు గారు కానీ పెద్దిరెడ్డి చేసినటువంటి అక్రమాలను వెలికి తీయకపోలేకపోతే, పెద్దిరెడ్డి కుటుంబం చేసినటువంటి అరాచకాల పైన కఠిన చర్యలు తీసుకోకపోతే ఇక్కడ ప్రజలు రేపొద్దున చంద్రబాబు నాయుడు కంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గొప్ప రాజకీయ నాయకుడని చెప్పే స్థాయికి వెళ్ళిపోతారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కానీ, నారా చంద్రబాబు నాయుడు కుటుంబం కానీ ఈ రాయలసీమ ప్రాంతంలో చెప్పుకోదగ్గ రాజకీయ పలుకుబడి అత్యంత బలమైనటువంటి రాజకీయ కుటుంబాలు ఈ 3 అని మనం చెప్పుకోవచ్చు. ఈ 3 కుటుంబాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు. ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం కాలేకపోవడానికి ఆయన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండంగా ఆయన నడిపినటువంటి అసంతృప్తి రాజకీయాలు, రాజశేఖర రెడ్డి పైన ఆయన పాటించిన విధానం కారణం కావచ్చని అనుకోవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఉన్నటువంటి స్నేహం కానీ ఆ అనుబంధం కానీ తప్పకుండా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఏ సమయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ కాకుండా జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి ఆ విధమైనటువంటి అష్యూరెన్స్ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చాడని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ మారకుండా ఆ అష్యూరెన్స్ పైనే ఇంతవరకు కొనసాగుతూ ఉన్నాడని వైఎస్ఆర్సీపీలో అందరూ ఇక్కడ మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పి ఒకవేళ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానీ అరెస్ట్ అయితే ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే కేసులో 100% అరెస్ట్ అవుతాడన్నది వాస్తవం. కాబట్టి
జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్నా, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారు చాలా వ్యూహాత్మకంగా, చాలా పగడ్బందీగా, చాలా చిత్తశుద్ధితో, నిజాయితీతో వ్యవహరించవలసినటువంటి సమయం వచ్చింది. ఒకవేళ కోర్టు బెయిల్ ఇచ్చేసింది, నన్ను ఏం చేయమంటారంటే ఆయన ప్రజలకు చెప్పుకోవాల్సినటువంటి దీనస్థితికి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా దిగజారిపోతాడని నేను అనుకోవట్లేదు. కానీ అటువంటి సంఘటన జరగడానికి ఉన్నటువంటి అవకాశాలు 100% ఉన్నాయి. ఒక 10% మాత్రమే ఇటువైపు ప్రభుత్వం వైపు ఉంది. వీటన్నిటిని నేను గమనించిన తర్వాత రేపు సాయంత్రం లోపల పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ సమాచారం మనము వినబోతున్నాము, మనము చూడబోతున్నాము, మనము బాధపడబోతున్నాము, మనం సర్దుకోపోతున్నాం. ప్రజలందరూ కూడా సరేలే ఇంతే కదా అని సర్దుబాటు అనేది అవసరం. ఇంకా ఎందుకంటే మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిపించడానికి అటువైపు ఉన్న వ్యక్తి మనం అనుకున్నంత స్థాయిలో లేడు. చాలా మంది ఇటువైపు అంటున్నది ఏమిటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాపారాల్లో చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి భాగస్వామ్యము ఉంది అని ఈరోజు చెప్తున్నారు. విదేశాలలో ఉన్నటువంటి వ్యాపారాలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబము కూడా భాగస్వామిగా వ్యాపారాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మధ్య ఒక రకమైనటువంటి అవగాహన ఉంది. ఒకరిని ఒకరు ఎప్పుడూ కూడా మొత్తం శాశ్వతంగా నాశనం చేసుకునే స్థితిలో లేరు వాళ్ళు. రాజకీయంగా అప్పుడప్పుడు ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవచ్చునేమో, కానీ వాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకొని ఒకరి మీద ఒకరు యుద్ధం చేయరన్నది చిత్తూరు జిల్లా ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు తెలుసు. పెద్దిరెడ్డితో ఆ విధంగా నువ్వు పోరాటం చేస్తావు, అనవసరమైనటువంటి శ్రమ. పెద్దిరెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం తెలియంది కాదు కదా, ఎందుకు అంత నష్టపోతామని చాలా మంది నన్ను అవహేళన చేస్తున్నా కూడా నేను న్యాయాన్ని నమ్ముకున్నాను. ఒకటి మాత్రం నిజం లలిత్ గారు, ఏంటంటే ఈ డ్రామాలన్నింటినీ కూడా ముగింపు పలకడానికి ఒక ముహూర్తం వచ్చింది. అదే జూనియర్ ఎన్టీఆర్ రంగ ప్రవేశం. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి వెనకాల జట్టి జెండా కాకుండా సొంత జెండాతో ఆయన రంగ ప్రవేశం చేసిన మొదటి రోజు నుంచి రాష్ట్రంలో ఒక సంచలనంగా మారి ముఖ్యమంత్రి అయ్యాడో ఆ జాతకంతోనే ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన తరువాత రాజకీయాలన్నీ ప్రక్షాళన కాబోతున్నాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెక్ పడతాది, చంద్రబాబు నాయుడు గారికి చెక్ పడతాది, పవన్ కళ్యాణ్ కు చెక్ పడతాది. బీజేపీ వాళ్ళు వదులుతున్నటువంటి బ్రహ్మాస్త్రం జూనియర్ ఎన్టీఆర్ రూపంలో మన రాష్ట్రంలో చూడబోతాం. అప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి యొక్క స్నేహం బయటకు వస్తుందా, వెలుగులోకి వస్తుందా, కలిసి పోరాటం చేస్తారా జూనియర్ ఎన్టీఆర్ పైన అన్నది మనము వేచి చూడాలి లలిత్ గారు. ఇక్కడ ఇంకోటి సార్, ఇక్కడ పెద్దిరెడ్డి విషయంలో పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి ఏదో అటవీ భూములను ఆక్రమించుకున్నారు, కేసు కట్టారు, అన్నీ జరిగింది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఎందుకు సార్ మౌనంగా ఉంటున్నాడు? లలిత్ గారు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఒక నమ్మదగ్గ పార్ట్నర్ గా ఆయన వ్యవహరిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కావలసింది ఏంటో ఆయనకు తెలుసు. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న చిరంజీవి పెట్టినటువంటి ప్రజారాజ్యం ఏ విధంగా కొలాప్స్ అయిపోయిందో ఆయన కళ్ళతో చూశాడు. తను పెట్టిన రాజకీయ పార్టీ మనుగడ కోసం పవన్ కళ్యాణ్ కూడా తన వంతు రాజకీయం ప్లే చేస్తున్నాడు. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణ నిజం 100% నిజం. ఈ నిజం గురించి ప్రజలకందరికీ తెలిసింది, ప్రజలందరూ చర్చించుకున్నారు, ప్రజలందరూ కూడా నిట్టూర్చి వదిలేశారు. నిట్టూర్పులతో కాలం గడుపుతున్నారు ప్రజలు. ఎందుకంటే వీళ్ళంతా వింతే, అంటే అవినీతి పరులు ఒకరిని మించి ఒకరు వ్యవహరించరు, ఒకరిపైన ఒకరికి ఒకరు సహకారం అందించుకుంటారు. వీళ్ళ మధ్యలో సామాన్య కార్యకర్తలు, సామాన్యమైనటువంటి నాయకులు, సామాన్య ప్రజలే బలైపోవాలి. కానీ ఈ పెద్ద తలకాయలు ఎప్పుడు కూడా చలించవు, ఇబ్బంది పడవు. ఇక్కడ అటవీ భూములు ఆక్రమించాడన్నది ఒకటైతే
ఎర్రచందనము స్మగ్లింగ్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందని చెప్పినటువంటి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆ ఎర్రచందనము ఊసి ఎత్తకుండా అలా కూర్చుండిపోయాడు. అటవీ భూముల ఆక్రమణ గురించి విచారణ ఏ స్థాయిలో ఉందో, ఎక్కడ జరుగుతుందో పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు. మద్యం కుంభకోణంలో కూడా పిఎల్ఆర్ గ్రూప్ ప్రమేయం ఉంది, పిఎల్ఆర్ గ్రూప్ కు ముడుపులందాయని సిట్ ఈరోజు సుప్రీంకోర్టు ముందర చెప్పింది. మరి ఇంతగా జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళని అరెస్ట్ చేయకుండా మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం ఎందుకు వేచి చూస్తోందో అర్థం కాకుండా ఉంది. ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీనా, లేకపోతే మరింత సమాచార సేకరణ కోసం వేచి చూస్తున్నారా, సరైన సమయం కోసం కాచు కూర్చుంటున్నారా, సరైన సమయంలో దీనిపైన స్పందన ప్రభుత్వం వైపు నుంచి ఉంటుందా? వీటన్నిటినీ కూడా రాబోయే రోజుల్లో మనము ఎత్తుక్కోవలసి వస్తుంది. మన అదృష్టం బాగుండి కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్ల, పెద్దిరెడ్డి కుటుంబం పట్ల సరైన మార్గంలోనే పయనిస్తుందన్నటువంటి సంకేతాలు మనకు అందాలి అంటే రేపు మిథున్ రెడ్డికి రాబోయేటువంటి కోర్టు తీర్పు ఆధారపడి ఉంటుంది లలిత్ గారు. ఒకవేళ నేను చెప్పినట్లుగానే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కోర్టు నుంచి ముందస్తు అరెస్ట్ కాకుండా ముందస్తు అనుమతి గాని లభించింది అంటే ఇంకా ఏమాత్రం మనము సంకోచించకుండా పెద్దిరెడ్డి కుటుంబం, నారావారి కుటుంబం వేరు వేరు అని భావించనవట అవసరం లేదు. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి అన్న క్యాంపెయినింగ్ నేనే మొదలు పెడతాను లలిత్ గారు. నేనే చిత్తూరు జిల్లా మొత్తం తిరిగి పెద్దిరెడ్డిని, నారా చంద్రబాబు నాయుడిని ఇద్దరిని ఎలా ప్రజల ముందర చూపించాలో ఆ విధంగా చూపిస్తాను. నాకున్న సమాచారం, నేను సేకరించినటువంటి సాక్ష్యాధారాలన్నింటినీ కూడా ప్రజల ముందర పెట్టి ప్రజలకు వివరిస్తాను. వైఎస్ఆర్సీపీ అని మీరనకండి, తెలుగుదేశం పార్టీ అని మీరనకండి, పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇద్దరి నైజాన్ని చూసి మీరు మాట్లాడండి. ప్రజలు కూడా గ్రామాల్లో అనవసరమైనటువంటి కక్షలకు వెళ్లకుండా, అనవసరంగా తెలుగుదేశం పార్టీ తరపున కొంతమంది, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కొంతమంది నిలబడి కొట్టుకు చచ్చే బదులు వాళ్ళు ఇద్దరు చేస్తున్నటువంటి వ్యాపార లావాదేవీల గురించి ఆలోచించండి. ఖచ్చితమైనటువంటి సమాచారంతో ముందుకెళ్ళండి. నేను ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు ఇస్తానని నేను ఒక క్యాంపెయిన్ రూపంలో దీన్ని తీసుకెళ్తాను లలిత్ గారు. ఓకే సార్. ఇక్కడ విషయం సార్, ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి భూతాన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తానని చెబుతున్న వ్యక్తి ఇట్లా ఈ విధంగా రాజకీయంగా కాంప్రమైజ్ అవుతూ పోతే, వైసీపీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులతో వాళ్లతో కుమ్మక్కైతూ పోతే, రేపు 29లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాజకీయంగా భూస్థాపితం చేస్తాడు సార్? లలిత్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేయాలనుకుంటే, చేయాలని ప్రయత్నం చేస్తే దానికి సహకరించడానికి చాలా మంది అవసరం. అందులో భాగంగానే మీకు ఆ ఉత్తరాంధ్ర నుంచి ఉన్నటువంటి ఆహ్వానించేటువంటి పిచ్చిందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దొంగ, అదేవిధంగా తన పక్కన ఉన్న మరొక దొంగలందరూ కలిసి చేసినటువంటి నేరాన్ని అనేటువంటి జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డిని ఫిక్స్ చేయడం కోసం వీళ్ళకి వెసులుబాటు కల్పిస్తూ ఒక రాజకీయ క్రీడ అంటే ఒక డ్రామా ఆడడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇదేమి ఈ రోజు మనం పాటిస్తున్నటువంటి నీతి కాదు. ఎప్పుడో చాణక్యుడు తన చెప్పినటువంటి రాజకీయ నాయకుల్లో ప్రప్రథముడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క చాణక్యం, చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజనీతి, ఏ సమయానికి ఏ విధంగా ప్రవర్తించాలో, ఆ సమయంలో ఏ విధంగా తన అవసరాలు తను నెరవేర్చుకోవాలో ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అంటే రాజకీయంగాని కంకణము కట్టుకొని ఉంటే వీళ్ళ సహకారం అవసరం. కాబట్టి వాళ్ళ సహకారాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా అంతం చేస్తే అది ఒక శుభ పరిణామంగానే నేను భావిస్తాను. కానీ దాని గురించి ఎటువంటి కలత చెందవలసినటువంటి అవసరం లేదు లలిత్ గారు. ఇంకోటి విషయము,
అసలు ఈ కూటమి గవర్నమెంట్ అంటే నేను మీ దృష్టికి వచ్చిన మిస్టేక్స్ ఏవి అనేది, అంటే కూటమి ఇంతవరకు మనం చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన చేస్తున్న కొన్ని మిస్టేక్స్ గురించి మీరు చెప్పారు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ప్రభుత్వం చేస్తున్న తప్పులేంటి సార్ మీ దృష్టికి వచ్చింది, మీరు చూసినవేంటి? ఇక్కడ లలిత్ గారు, ప్రభుత్వం తప్పులు చేస్తోంది అని చెప్పడానికి కొన్ని సందర్భాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కరెంటు ఛార్జీల విషయంలో కూటమి ప్రభుత్వం తప్పు చేసింది. ఎందుకంటే కరెంటు ఛార్జీలు పెంచమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి కేటగిరీలో ఉన్నటువంటి కుటుంబాలని ఈ యొక్క కరెంటు ఛార్జీల నుంచి మినహాయింపు చేసి కరెంటు ఛార్జీల రూపంలో ఎటువంటి ఇబ్బంది పెట్టమని ఆయన చెప్పుకొచ్చాడు. కానీ తర్వాత ఏమైంది? కరెంటు ఛార్జీలు పెంచవలసి వచ్చింది. కరెంటు ఛార్జీలు పెంచిన దానికి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల వల్ల మేము కరెంటు ఛార్జీలు పెంచవలసి వచ్చిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తున్నాడని కదా నీకు అధికారం ఇచ్చాం. మరి మీరు చేస్తున్న తప్పులకు జగన్మోహన్ రెడ్డి చేశాడని మీరు చెప్పడం, ప్రజలు దాన్ని పెద్దగా ఆయన మాటలు నమ్మలేదు. అక్కడ కూటమి ప్రభుత్వం తప్పు చేసింది అన్నది ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇంకా సూపర్ 6 అమలు విషయానికి వస్తే, సూపర్ 6 యొక్క అమలు, ఆయన ఇచ్చినటువంటి 143 హామీల అమలు ఒకసారి పరిశీలన చేస్తే, నిన్న ఇచ్చినటువంటి తల్లికి వందనం చాలా ప్రజల్లో పాజిటివ్గా వెళ్ళింది. కూటమి ప్రభుత్వానికి తల్లికి వందనం అనేటువంటి ఈ యొక్క ఇంధనం ఒక ఆక్సిజన్ లాగా పనిచేసి 1 సంవత్సరం పాటు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులన్నింటినీ కూడా అది వాష్డ్ అవుట్ చేసేసి, ఎక్కడ చూసినా కూడా ప్రజల్లో చాలా సానుకూలత ఈరోజు కూటమి ప్రభుత్వానికి కలుగుతోంది. అంటే కరెంటు ఛార్జీలు పెంచినటువంటి ఈ యొక్క తప్పిదము, ఈ యొక్క తల్లికి దీవెన అనేటువంటి పథకము ద్వారా న్యూట్రలైజ్ చేసుకోగలిగింది కూటమి ప్రభుత్వం. కాబట్టి ప్రజలు ఏదైతే కోరుకుంటారో అది మనం చెయ్యాలి. ఇంకా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణము ప్రకటించేశారు. అది ఇప్పటికే మహిళల్లో చాలా పాజిటివ్గా ప్రచారంలోకి వెళ్ళింది. మహిళలందరూ కూడా చాలా విధంగా మేము అక్కడ బస్సు ఎక్కి ఇక్కడ దిగేస్తామండి, ఇంకా మాకేం ఇబ్బంది లేదు, ఎక్కడికైనా మేము రాగలుగుతాము, మేము మా పుట్టింటికి వెళ్ళాలన్నా, మా తమ్ముడి దగ్గరికి వెళ్ళాలన్నా, మా బంధువుల దగ్గరికి వెళ్ళాలన్నా మేము వెళ్ళిపోతాము, మొగుడు కొట్టాడంటే బాధపడకుండా బస్సు ఎక్కి మా పుట్టింటికి వెళ్ళిపోతాము అన్నంతగా జోకులు వేసుకుంటున్నారు. అంటే ఇది కూడా ఎంతగా ప్రజల్లో ఒక పాజిటివ్ సిగ్నల్స్ ని తీసుకొచ్చిందో గమనించాలి. కూటమి ప్రభుత్వం తప్పులను మనము ఎతకడం కన్నా కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి చెప్పుకునే 40% ఓటు బ్యాంకు ఏ విధంగా డిస్మెంటల్ అవుతుందనే దాన్ని మనము అంచనా వేయాలి లలిత్ గారు. కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఇంకా 4 సంవత్సరాల పాటు సమయం ఉంది. ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. రాజధాని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు బాగా జరుగుతోంది. ప్రతి జిల్లాలోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కనపడుతూ ఉన్నాయి. నీటిపారుదల వ్యవస్థను ఆయన పారుదల శాఖ మంత్రి నిమ్మల కృష్ణంనాయుడు చాలా కష్టపడి చేస్తున్నాడు. చాలా వరకు ఆ కార్యక్రమం విజయవంతంగా నడుస్తోంది. రోడ్లు బాగుపడ్డాయి. కొన్ని ప్రభుత్వం వైపు నుంచి కొన్ని తప్పులు ఉన్నా ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి, ఆ తప్పును సరిచేసుకోవడానికి, ప్రజలను మరింతగా మెప్పించడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చాలా దోహదపడుతున్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైనా ప్రజల్లో కొంచెం అక్కడ ఇక్కడ ఒక చిన్న నిరుత్సాహం ఏదైనా ఉందంటే ఈ అరెస్టుల గురించే తప్ప అభివృద్ధి గురించి ఎక్కడా కూడా ప్రజల్లో నిరుత్సాహం లేదండి. జరగవలసిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అరెస్టుల దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, ఎప్పుడెప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అరెస్ట్ చేస్తారా, ఎప్పుడెప్పుడు విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేస్తారా, ఎప్పుడెప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే వీళ్ళు ఆ 5 సంవత్సరాల సమయంలో ప్రజలను బాగా హింసించినటువంటి బ్యాచ్ ఇది.
కాబట్టి ఈ తలకాయలు ఎప్పుడు తల వంచుతాయని ఎదురు చూస్తున్నారు. అది ఒక్కటే అందరికీ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పైన ఒక ఆక్రోశం అనవచ్చు, ఒక బాధ అనొచ్చు, ఒక అసంతృప్తి అనొచ్చు. అభివృద్ధి పరంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వము తను ఇచ్చినటువంటి మాట ప్రకారం అన్ని పనులు చేసుకు వెళ్తా ఉంది, అందులో ఏమాత్రము సందేహం లేదు. ఇంకా రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి ఆరోపించినట్లుగా అది లేదు ఇది లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు, తల్లికి వందనములు అవినీతి జరుగుతుంది, ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ప్రజలు నమ్మరండి. ఎందుకంటే రాష్ట్రం ఎంత దివాలా తీసిందో ప్రజలు చూశారు. 1వ తారీఖున ఉద్యోగస్తులకు జీతము కూడా సరిగ్గా ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి అసమర్థతను ప్రజలు చూశారు. ఆయన సంక్షేమ పథకాల రూపంలో ఎలా ఆయన ప్రజలను మభ్యపెట్టారో ప్రజలు చూశారు. బటన్ నొక్కడము ఒకటే తెలుసు నాకు అని చెప్పిన వ్యక్తి నొక్కిన డబ్బును ఏ విధంగా పక్కదారి పట్టించారో చూశారు. ఈరోజు రైతులకు అందవలసినటువంటివి అన్ని కూడా సమయానికి కూటమి ప్రభుత్వం అందజేస్తోంది. నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ మీద ఉన్నటువంటి సబ్సిడీ పూర్తిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏంటంటే ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంత పలుచన చేయాలని ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి అంత పలుచన అయిపోతాడు.